అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బాంధవ్యాలు. రచయిత అరుణ గారు. ఇక కథలోకి వెళితే, సమయం శనివారం సాయంత్రం 6 గంటలైంది. బ్యాంకు నుండి ఇంటికి చేరుకున్న మోహన్కు అత్తగారు బయటకి వచ్చి చెప్పులు వేసుకోవడం కనిపించింది. అల్లుడిని చూసి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయిందామె. అత్తగారు ఎందుకు కంటతడి పెడుతూ వెళ్ళిపోయిందో అతనికి అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా లోపలికి వెళ్ళి వంటగది వైపు చూశాడు. భార్య మాధవి పని చేసుకుంటూ కనిపించింది. అతని వైపు చూసి పనిలో నిమగ్నమైంది, కానీ ఏమీ మాట్లాడలేదు. పిల్లలిద్దరూ కంప్యూటర్ ముందు కూర్చొని గేమ్స్ ఆడుతూ నవ్వుకుంటున్నారు. అత్తగారు ఎందుకు దుఃఖపడుతోంది? అతను ఆలోచనలో పడ్డాడు. 2 వీధుల అవతల ఉన్న వదినగారి ఇంట్లోనే ఉంటోందామె. కన్న తల్లి మీద తన భార్యకు చెప్పుకోదగ్గ ప్రేమాభిమానాలు లేవని అతనికి తెలుసు. తనతో ఎంతో సఖ్యంగా ఉంటూ పిల్లల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది మాధవి. భర్త తరపు బంధువులు వస్తే ఆదరంగా ప్రవర్తిస్తూ గౌరవ మర్యాదలకు లోటు లేకుండా చూసుకుంటుంది. కానీ ఆమె తల్లితోనూ సొంత అక్కతోనూ అంటిముట్టనట్టు వ్యవహరిస్తుంది. ఆలోచిస్తూనే స్నానం చేశాడు. అలసట మటుమాయమై మనసుకు హాయిగా అనిపించింది. శనివారం నాడు రాత్రిపూట అతను భోజనం చేయడు. కూరగాయలు పండ్లు తిని సరిపెట్టుకుంటాడు. క్యారెట్, టమాటా, కీర, దోస ముక్కలు ప్లేట్లో సర్ది అతని ఎదుట ఉంచింది. భార్య సీరియస్గా ఉండడం వల్ల అతను మాట్లాడించదలుచుకోలేదు. యాపిల్ ముక్కలు, కమలాతొనలు ఉన్న ప్లేట్ కూడా అతని ఎదుట ఉంచి కిచెన్లోకి వెళ్ళింది పని మీద. తినడం ముగించి డైనింగ్ టేబుల్ వద్ద నుండి లేచి పిల్లల దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళాడుతున్న కంప్యూటర్ గేమ్స్ చూస్తూ పిల్లల నవ్వుల్లో పాల్పంచుకున్నాడు. కాసేపు స్కూల్లో విశేషాలు తండ్రికి చెప్పారు ఇద్దరూ పోటీపడి. తల్లి భోజనానికి పిలవడంతో కంప్యూటర్ ఆఫ్ చేసి వెళ్ళి భోజనం చేశారు. మరో అర్ధగంట తర్వాత పిల్లలు చదువులో పడ్డారు. పెద్దవాడు అభినవ్ 6వ తరగతి, చిన్నవాడు అక్షయ్ 4వ తరగతి చదువుతున్నారు. పేపర్ చూస్తూ కూర్చున్నాడు మోహన్. టీవీ పెట్టి పిల్లల ఏకాగ్రతకు భంగం కలిగించడం అతనికి ఇష్టం ఉండదు. టీవీ కార్యక్రమాల మీద అంతగా ఆసక్తి కూడా లేదు. 10 గంటలకు పిల్లలు చదువుకోవడం ముగించి పడుకున్నారు. తలుపులు వేసి బెడ్రూంలోకి వెళ్ళింది మాధవి. ఈవేళ నీ మూడు బాగోలేదు, ఎందుకలా ఉన్నావు మధు? అనునయంగా అడిగాడు. అలాంటిదేమీ లేదు, బాగానే ఉన్నాను, మంచం మీద అతని పక్కన కూర్చుంటూ అంది. ఆమె ముఖం మీద రేఖామాత్రంగా నవ్వు కనిపించినా కండ్లలో ఏదో బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది. మీ అమ్మ వచ్చి వెళ్ళడం చూశాను అన్నాడు. మాధవి మాట్లాడలేదు. అత్తయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళింది. ప్రశ్నార్థకంగా అడిగాడు. చివాలున తలెత్తి అతని వైపు చూసింది. కొద్ది రోజుల నుండి ఒంట్లో బాగుండడం లేదట. ఎడమ భుజం బాగా నొప్పిగా ఉండి కదిలించలేకపోతోందంట. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమని అడిగింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళావా? ఏమన్నాడు? ఆతృతగా అడిగాడు. లేదు, తీసుకువెళ్ళలేదు, 4 తిట్టి పంపించాను. మాధవి ముఖంలోనూ మాటల్లోనూ కోపం తొంగి చూసింది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళమని కన్నతల్లి అడిగితే తిట్టి పంపించావా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, ఉన్న ఆస్తి అంతా పెద్ద కూతురికి ఇచ్చేసి అక్కడే ఉంటోంది కదా. ఒంట్లో బాగుండకపోతే ఇప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి నేను గుర్తుకొచ్చాను, కానీ ఆస్తి ఇవ్వడానికి జ్ఞాపకం రాలేదు. నాకు ఒళ్ళు మండి ఇదే మాట అన్నాను. ఏడుస్తూ వెళ్ళిపోయింది కాబోలు. నేను చూడలేదు. తప్పు చేశావు మధు అన్నాడు. తప్పు చేసింది నేను కాదు, మా అమ్మ, రోషంగా అంది. భార్య ముఖంలోకి అలాగే చూస్తూ ఉండిపోయాడు. అత్తమామల ఆర్థిక స్థితిగతులు అతనికి తెలుసు. 2 ఆడపిల్లలకు పెళ్లిలో కట్న కానుకలు ఇచ్చి తమ కింద కొంత ఆస్తిని అట్టిపెట్టుకున్నారు. తమ తదనంతరం మిగిలిన ఆస్తి 2 కూతుర్లకు సమానంగా దక్కుతుందని పెళ్ళయ్యాక మాటల సందర్భంలో మామగారు అతనితో చెప్పినా మోహన్ ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మాధవి మోహన్ల పెళ్ళైన 4 ఏళ్లకే ఆమె తండ్రి అనారోగ్యంతో మరణించాడు. భర్త పోయిన దుఃఖం నుండి కోలుకోకముందే మాధవి తల్లికి ఊహించని విధంగా మానసికంగా మరో దెబ్బ తగిలింది. వ్యాపారంలో పెద్ద అల్లుడు నష్టపోయి అప్పుల పాలవ్వడంతో కూతురు పడుతున్న బాధను చూసి ఆమె తట్టుకోలేకపోయింది. వేదన తట్టుకోలేక కూతురు అల్లుడు ఆత్మహత్య చేసుకుంటారేమో అన్నంత భయం కలిగింది కూడా. కాలయాపన చేయకుండా తనకు ఉన్న ఇండ్లు, ఖాళీ స్థలం, బంగారం అమ్మేసి అల్లుడి చేతిలో పెట్టింది. ఆమె ఇచ్చిన సొమ్ముతో అప్పులన్నీ తీర్చేసి రుణ విముక్తుడై నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు అతను.
తాను నోరు తెరిచి అడగకపోయినా అత్తగారు సాయం చేసి ఆదుకున్నారన్న కృతజ్ఞత పెద్దల్లుడి మనసులో ఉంది. అతని మనసు మంచిదే, కానీ కాలం కలిసిరాక వ్యాపారంలో నష్టపోయాడు. పల్లెలో పూర్వీకుల నాటి చిన్న పెంకుటింటికి మారి శేష జీవితాన్ని అక్కడే గడపాలని నిర్ణయించుకున్న అత్తగారిని మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి ఆహ్వానించాడు. కూతురు అల్లుడు ఇద్దరూ ప్రాధేయపడడంతో పల్లెకు వెళ్లాలన్న ఆలోచన విరమించుకొని పెద్ద కూతురి ఇంట్లోనే ఉండసాగింది వృద్ధురాలు. భార్యా బిడ్డలను పోషించుకోవడానికి గత్యంతరం లేక ఒక షాప్లో గుమస్తాగా చేరి ఇల్లు నెట్టుకొస్తున్నాడు మాధవి బావ పతంజలి. భర్త అవస్థలు చూడలేక తాను కూడా పనిచేయాలని నిశ్చయించుకుంది మాధవి అక్క సుమతి. ఇంట్లో ఖాళీ సమయంలో పచ్చళ్ళు, జంతికలు, లడ్డూలు తయారు చేసి ఊర్లో ఉన్న సూపర్ బజార్లు 2-3 సరఫరా చేస్తూ కొంత ఆదాయాన్ని గడిస్తోంది. పొదుపుగా సంసారం గడుపుతూ పిల్లలిద్దరినీ మున్సిపల్ హైస్కూల్లో చదివిస్తూ కాలం గడుపుతున్నారు ఆ దంపతులు. అమ్మ మీద అక్క మీద అంతకుముందు ఉన్న ప్రేమాభిమానాలు మాధవి మనసులో ఇప్పుడు మచ్చుకైనా లేవు. తల్లి ఎప్పుడైతే ఆస్తి అంతా అమ్మేసి అక్క బావల చేతుల్లో డబ్బు ధారపోసిందో ఆనాటి నుండి వారి ముగ్గురు మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంది. తనకు రావలసిన సగం వాటాను సుమతి తీసుకుందని ఆమె మీద కోపం. నాన్న సంపాదించిన ఆస్తిని తనకు ఇష్టమైన విధంగా వాడుకునే హక్కు ఉందని చెప్పి యావదాస్తిని అమ్మేసి మొత్తం డబ్బు అక్కకిచ్చిందని తల్లి మీద పీకల వరకు కోపం ఉంది. వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన బావగారి మీద తేలిక భావం ఏర్పడింది మాధవి మనసులో. అమ్మ మీద, అక్క బావల మీద ఏర్పడిన వ్యతిరేక భావాలు ఇన్నాళ్ళు గడిచినా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అక్క సుమతి జాతకానికి విరుద్ధంగా మాధవి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. పెళ్లి నాటికి మోహన్ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం చేసేవాడు. పెళ్ళైన 2 నెలలకే భర్తకు ఆఫీసర్గా ప్రమోషన్ రావడంతో తన అదృష్టం మీద మాధవికి విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ముత్యాల్లాంటి 2 బిడ్డలు కలిగారు. పిల్లలు తమ తెలివితేటలతో, ఆటపాటలతో అలరిస్తుంటే తన అదృష్టాన్ని తలుచుకొని మురిసిపోయేది మాధవి. భర్త ఆఫీసర్గా అంకిత భావంతో పనిచేస్తూ మరికొద్ది సంవత్సరాలకే మేనేజర్ అవడంతో మాధవి ఆనందానికి అవధులు లేకపోయాయి. మేనేజర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత తోడల్లుడు ఉంటున్న ఏలూరు ట్రాన్స్ఫర్ అయింది 2 నెలల క్రితమే. తల్లిని, అక్కను అప్పుడప్పుడు కలుసుకోవచ్చని మాధవి సంబరపడుతుందేమో అనుకున్నాడు మోహన్. కానీ భార్య ముఖంలో అలాంటి సంతోషం మచ్చుకైనా కనిపించలేదు. ఒకే ఊర్లో ఉంటున్నారు కదా, చూడాలనిపించి తల్లి ఎప్పుడైనా వస్తే ముభావంగా పలకరిస్తుంది తప్ప మాధవి ఆమె పట్ల ఆత్మీయత కనబరచదు. ఇంట్లో అందరినీ పలకరించి కొద్దిసేపుండి వెళ్ళిపోతుందామె. వృద్ధురాలి పట్ల మాధవి ప్రేమాభిమానాలు కనబరచకపోవటం మోహన్ గ్రహించినా ఏమీ అనకుండా ఇన్ని రోజులు ఊరకుండిపోయాడు. ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు మోహన్. కన్న తల్లితో అలా మాట్లాడటం తప్పు మధు అనునయంగా అన్నాడు. కన్న బిడ్డకు మా అమ్మ చేసిన ద్రోహం ముందు నేను కసిరి కొట్టి మాట్లాడటం పెద్ద తప్పేమీ కాదు, తనను తాను సమర్థించుకుంది. మీ అమ్మ నీకు ద్రోహం చేసిందని ఇప్పటికీ చాలాసార్లు అన్నావు. ఇన్ని రోజులు ఈ విషయంలో నేను జోక్యం చేసుకోలేదు. కానీ ఇవాల్టి నీ ప్రవర్తన, మాట తీరు చూశాక ఇక బ్రెయిన్ వాష్ చేయక తప్పదని అర్థమైంది. తల్లిదండ్రులకు తమ పిల్లలందరి మీద సమానమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. నీ 2 కళ్ళు నీకు ఎలా సమానమో మీ అమ్మ దృష్టిలో కూడా మీ అక్క చెల్లెళ్ళిద్దరూ సమానమే. కష్టాల్లో ఉన్న బిడ్డ మీద తల్లికి సానుభూతి ఉంటుంది. తన బిడ్డను ఎలాగైనా ఆపద నుండి గట్టెక్కించాలని ఆరాటపడుతుంది. మీ అమ్మ కూడా అదే చేసింది. పెళ్లిలో నీకివ్వాల్సిన కట్నం ఎలాగూ ఇచ్చాం కదా అనుకుంది. తన భర్త సంపాదించిన ఆస్తిని ఏం చేసినా ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు అనుకుంది. ఇల్లు, బంగారం, స్థలం అమ్మేసి ఆ డబ్బుతో పెద్ద కూతురి కుటుంబాన్ని అప్పుల ఊబి నుండి బయటపడేయగలిగింది. గొప్పగా బతకలేకపోయినా కనీస అవసరాలకు లోటు లేకుండా ఇన్ని రోజులు మీ అక్క దగ్గరే కాలక్షేపం చేసింది. తనను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించమని మీ అక్కను అడగటానికి సంకోచించి బహుశా ఈ విషయం ఇంట్లో చెప్పకుండా మన ఇంటికి వచ్చి నోరు తెరిచి అడిగిందేమో. కన్న తల్లిని సాటి మనిషిగా కూడా ఆదరించకుండా కసిరి కొట్టి పంపించావు. ఆమెకు కష్టం కలిగేటట్టు మాట్లాడి తప్పు చేశావు మధు. భర్త మాటలకు అపరాధిలా తలదించుకుంది మాధవి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను.
రేపు ఉదయం మీ అమ్మను హాస్పిటల్కు తీసుకువెళ్దాం. మందులు వాడుతూ కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉండమని చెప్పు. ఖర్చు గురించి వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. అలాగే అన్నట్లు తల ఊపింది. మా నాన్న మిగిల్చిన ఆస్తిలో నాకు వాటా దక్కలేదన్న కోపంతో అలా ప్రవర్తించాను. నేను ఎంత సంకుచిత ధోరణితో వ్యవహరించానో అర్థమైంది. ఆమె మాటల్లో పశ్చాత్తాపం తొంగిచూసింది. బాంధవ్యాలను నిలబెట్టుకునేందుకు ఆర్థికపరమైన విషయాలు అడ్డుగోడగా ఉండకూడదు. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న బంధువులతో అనుబంధాన్ని నిలుపుకుంటూ హద్దు మీరకుండా వ్యవహరిస్తూనే వారు ఆర్థికంగా ఎదిగేటందుకు చేయూతనివ్వాలి. అతని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తలూపింది. ఈరోజు సాయంత్రం ఒక డిపాజిటర్ను కలవడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా మీ బావ పతంజలి కనిపించారు. కాసేపు మాట్లాడుకుందాం రమ్మని బలవంతంగా నా వెంట బ్యాంకుకు తీసుకెళ్లాను. మీ అక్క పచ్చళ్ళు, స్వీట్లు మొదలైనవి తయారు చేసి అమ్ముతోందని నాకు తెలుసు. వీటిని ఖాతాదారులకు నేరుగా అమ్ముకునేందుకు వీలుగా హోమ్ ఫుడ్స్ షాప్ తెరిస్తే బాగుంటుందని మాటల మధ్యలో అన్నాను. అలా చేయాలన్న కోరిక ఉన్నా పెట్టుబడికి డబ్బు లేదని మీ బావ చెప్పారు. మా బ్యాంకు నుండి లోన్ ఇస్తామని చెప్పాను. ఆయన ఎంతగా సంతోషించారో మాటల్లో చెప్పలేను. షాపు పెట్టిన తర్వాత మీ అక్క బావ మంచి స్థితికి ఎదుగుతారన్న నమ్మకం నాకుంది దృఢంగా అన్నాడు మోహన్. తోడల్లుడి కుటుంబానికి చేయూతనందిస్తున్న అతని సంస్కారానికి అబ్బురపడుతూ చూసింది మాధవి. ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఇష్టంగా చెంపలకు ఆనించుకుంది. పట్టరాని సంతోషం కలిగినప్పుడు ఆమె అలాగే చేస్తుంది. చిరునవ్వుతో భార్య ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు మోహన్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.